నేను ఇంతింత పెద్ద మాటలు మాట్లాడకూడదేమో, కానీ ఒక్కసారి అన్నమాట ఆలోచించుకుంటే ఎంత బాగా చేశారో తను. అంటే విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరు కూడా మనం చేసినది ఇది ఎవరైతే ఉందో ఎంత బాగా చేశాం కదా, చాలా బాగా చేశాం మనం అనిపించుకునేలాగా చేశారు అని చెప్దామని నా ఇది అన్నమాట ఫీలింగ్. ఎంత బాగా చేశారని చెప్పడానికి ఏంటంటే, తను స్కూల్లో బాగా ఇంపార్టెంట్ అనిపించింది. నేను ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కొన్ని ఫొటోస్ చూపిస్తాను మీకు. నేను ఫొటోస్లో చూస్తూ ఉంటే నేను నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక ఫోటో నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫోటో ఏంటంటే, ఈ ఫోటో ఇక్కడ చుట్టూత స్కౌట్స్ గైడ్స్ ఉన్నారు. ఆ స్కౌట్స్ గైడ్స్ మధ్యలో టీచర్ గారు కూడా ఒక స్కౌట్స్ గైడ్స్ డ్రెస్ వేసుకొని ఒక సాప్లింగ్ ప్లాంట్ని ప్లాంటింగ్ జరుగుతూ ఉంది అక్కడ. ఈ ప్లాంట్ని నేను అది చూస్తే ఎలా ఫీలింగ్ వచ్చిందంటే నాకు, ఇక్కడ కూడా చూడండి ఈ స్కౌట్స్ గైడ్స్ దీనిలో ఉన్నారు, ఆ డ్రెస్లో ఉన్నారు. ఆ జాంబోరీకి వెళ్ళినప్పుడు అక్కడ తన గురించి రాసిన వీటిల్లో ఈ పంచరత్న మాలికలు వీటిలన్నిటిలో సన్మాన పత్రాలు చాలా ఉన్నాయి. వాటిలన్నిటిలో కూడా జాంబోరీ తన వెళ్ళని జాంబోరీ లేదు, ప్రతి స్కౌట్స్ క్యాంప్కి గైడ్స్ క్యాంప్కి వెళ్ళే వాళ్ళు అనేసి రాశారు. ఇవి చూస్తుంటే నాకు వస్తున్న ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అనే వాటికి పంపిస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎందుకు పంపిస్తున్నారంటే, ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో పంపిస్తూ ఉన్నారు. ఆ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఏంటంటే, జీవితంలో పిల్లలు పెరిగి పెద్దయ్యాక వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఉంటాయి. మనకు జస్ట్ స్టడీస్ ఎడ్యుకేషన్ కాకుండా వరల్డ్ని ఫేస్ చేయడానికి కావాల్సిన స్కిల్స్. ఈ స్కిల్స్ పిల్లల అందరిలో కూడా వచ్చేట్లుగా చేయటం కోసం అనేసి వీటిల్లో ఉంటాయి, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయని. ఇటువంటి యాక్టివిటీస్ అన్ని చాలా కాస్ట్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉంటాయనుకొని పంపిస్తున్నారు. కానీ జీరో ఫీజుతో ఒక మామూలు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా కాకుండా మన లోకల్ లాంగ్వేజ్లో తెలుగు మీడియం స్కూల్లో ఇన్ని యాక్టివిటీస్ హోలిస్టిక్గా పిల్లల్ని పెంచడానికి కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేసేవాళ్ళు. తన స్కూల్స్లో పిల్లల్ని వాళ్ళని స్కౌట్స్ గైడ్స్ క్యాంప్స్కి తీసుకెళ్ళి ఈ లైఫ్ స్కిల్స్ అన్నీ వచ్చేట్లుగా చేసేవాళ్ళు. వాళ్ళు ఒక స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్స్ అయ్యేట్లుగా. నేను దీనిలో ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఇండివిజువల్గా నేను చూసింది కూడా, నేను స్మాల్ ఏజ్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మేమేదో స్పోర్ట్స్ ఆటలు ఆడుకొని వస్తే మా కాళ్ళకి చేతులకి ఇక్కడ చెక్కుపోయి దెబ్బలు తగిలి వస్తే మమ్మల్ని ఏం చేసేవాళ్ళంటే, అరే అయ్యో నాయన ఇట్లా అయిందా అని కాకుండా, అరే దీనికి ఇదైపోతావా నువ్వు, పద ఎల్లు నువ్వు అగైన్ ఎల్లు మళ్ళీ అనేసి అయితే కనుక అనేవాళ్ళు. మమ్మల్ని వెళ్ళి బ్యాటిల్ ఫీల్డ్లోకి మళ్ళీ వెళ్ళమని చెప్పేవాళ్ళు. దిస్ యూస్ టు మేక్ అ స్ట్రాంగర్. ఇంకా సో తను ఎప్పుడు ఎట్లా ఉండేవాళ్ళంటే, ఒక చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ అందరినీ కూడా మోర్ స్ట్రాంగర్ చేయటానికి చేసేవాళ్ళు. ఇది ఇన్ఫ్లుయెన్స్ ఎంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండిందంటే, నాకు నా పర్సనల్ కేసులో చూసుకుంటే, మా మదర్ హిందీ ఎగ్జామ్స్కి వెళ్ళి అవి రాసి అవన్నీ సర్టిఫికేట్స్ వచ్చేసాక, ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తావు నువ్వు, ట్యూషన్స్ చెప్దు కానీ హిందీ పాఠాలు చెప్దు కానీ అనేసి చెప్తే, నా దగ్గరికి ఎవరు వస్తారు చెప్పడానికి, నేను పాఠాలు చెప్పగలనో లేదో అంటే, నేనే వస్తాను, నేను నా పిల్లలము నీకు ఫస్ట్ స్టూడెంట్స్గా ఉంటాము అనేసి ఇనిషియేట్ చేసి, శ్రీశ్రీ గారు ఏం చెప్పారంటే, పదండి ముందుకు అనేసి వెళ్ళమని చెప్పారు. కానీ వాళ్ళతో పాటు చేపట్టుకుని వెళ్ళలేదు ఆయన. ఈవిడ పదండి ముందుకు అనేసి చేపట్టుకుని వెళ్ళింది, మోర్ దాన్ శ్రీశ్రీ. సో తను ఇన్స్పైర్ చేయడమే కాకుండా తీసుకుని వెళ్ళారు, తీసుకుని వెళ్ళటం వల్ల తను, మా అమ్మ నెమ్మదిగా స్కూల్ టీచర్ అయ్యింది, స్కూల్లో టీచర్ అయ్యి తర్వాత మంచిగా పేరు పొంది చుట్టుపక్కల చాలామంది ట్యూషన్లు, సష్నాపురం అంతా ట్యూషన్లకు వచ్చేవాళ్ళు. మేము మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాక మేము మా కాళ్ళ మీద మేము నుంచొని చదువుకున్నామంటే, మా మదర్ ఉద్యోగం చేయటం వల్లనే చదువుకున్నాము. మా మదర్ ఉద్యోగంలోకి వెళ్ళడానికి మెయిన్ కారణం, ఆ రోజు నేను పద వెళ్దాం నువ్వు దీన్ని చెప్పగలవు అనేసి చెప్పి సపోర్ట్ ఇచ్చి తను చేయి పట్టుకొని అక్కడ తీసుకెళ్ళటం వల్లనే జరిగింది.
కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ మా ఫ్యామిలీలో తిను. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే, రైల్వే స్కూల్లోనూ ప్రిన్సిపల్గా చేసినప్పుడు, హెడ్ మిస్ట్రెస్గా చేసినప్పుడు కూడా చాలామంది పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఐ నో సో మెనీ ఆఫ్ దెమ్. అండ్ ఇంకా అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు తన దగ్గర చదువుకున్న వాళ్ళు, తన స్కూల్లో, కాలేజ్లో, తనున్న పీరియడ్లో హెడ్ మిస్ట్రెస్ గాను, ప్రిన్సిపల్ గాను చదువుకున్న వాళ్ళు ఇప్పుడు వరల్డ్ మొత్తం ఉన్నారు. యుఎస్లో, ఆస్ట్రేలియాలో, యూరప్లో ఇట్లా అంతా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ సోషల్ స్కిల్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ దాంతోపాటు స్టడీస్ ఇవన్నీ చేయటం వల్ల, ఈ కాంబినేషన్లో చేయటం వల్ల అందరూ జీవితంలో చక్కగా స్థిరపడి ఉన్నారు. వీళ్ళందరినీ ఎలాంటి అంటే జీవితంలో మనకి సాఫీగానే ఉండదు. చాలా మధ్యలో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు ఉంటాయి. ఈ ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా కూడా వాటిని ఫేస్ చేస్తా, వాటికి అరే మనకైతే కష్టం వచ్చింది అనుకోకుండా, భయపడకుండా వాళ్ళు ధైర్యంగా ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలంటే వాళ్ళకి కావలసిన స్కిల్స్ అన్ని ఇంబైట్ చేసి, ఇంపార్ట్ చేసి అయితే కనుక పెట్టారు. ఐఎమ్ షూర్ ఇది తను సొసైటీకి చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్నిట్లో కూడా బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇది. సో మా ఫ్యామిలీని, వాళ్ళ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కాకుండా అమేజింగ్గా చుట్టుపక్కల అంటే వరల్డ్ మొత్తాన్ని నా ఫ్యామిలీ అనుకుంటే అలా వరల్డ్ అనే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఒక స్థాయికి వచ్చేట్లుగా ఇన్స్పైర్ చేశారు. దట్ ఈస్ ఇది మాత్రం సూపర్లేటివ్ అచీవ్మెంట్. ఇది ఇంతమందిని, తన ఫ్యామిలీ మెంబర్స్ని, తను పనిచేసిన చోట ప్రతి చోట స్టూడెంట్స్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ టీచర్ గారు మళ్ళీ పుట్టాలి అనేసి తను ఎంతో సొసైటీకి సేవ చేశారు. ఇట్లాంటి వాళ్ళు మన ప్రపంచానికి ఇప్పుడైతే అవసరం చాలా ఉంది. సో మళ్ళీ పుట్టి ఇంకా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి రాబోయే జనరేషన్స్లో కూడా అనేసి నేను అది జరగాలనే